సత్యం ధర్మం ఎస్డీఎస్ కి స్వాగతం. వివరాలు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువాలో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ దినకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బారువా హరిత రీసెర్చ్ అధికారులతో ఫెస్టివల్కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు విచ్చేయుచున్న సందర్భంగా 19వ తేదీ ఉదయం 5:30 తాబేళ్లు సముద్రంలో విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లా ఒక మంచి బీచ్ టూరిజం ఉన్న పొటెన్షియల్ ఉన్న జిల్లా. 193 కిలోమీటర్స్ బీచ్ కోస్ట్ లైన్ ఉన్న మన శ్రీకాకుళం జిల్లాలో ఈసారి 19న అంటే వచ్చే శనివారం ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మన స్టేట్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ శ్రీ అచ్చెన్నాయుడు గారు సమక్షంలో, అలాగే మన ఆనరబుల్ విప్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అశోక్ గారు చేతిలో ఆలివ్ రిడ్లెస్ అదే తాబేలు దాదాపు ఇక్కడ ఒక 2000 ఆ రోజుకి ఈ ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టేసి దీని నుంచి ఈ హ్యాచింగ్స్ అయి ఆలివ్ రిడ్లే టర్టల్స్ మన సీలో వదలడం ఒక మంచి ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు మన జిల్లాలో మన ఒక లక్ష్యంగా అంటే టార్గెట్ ఒక 2 లక్షల ఆలివ్ రిడ్లే టర్టల్స్ మంచిగా మన దగ్గర బతికేసి అంటే ఆ గుడ్లు ఇక్కడ పెట్టేసి మనీ సీకి పంపించడానికి ఒక టార్గెట్ మనం పెట్టాం. దీంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ ఇది. ఆ రోజు ఈ ఆలివ్ రిడ్లే ప్రోగ్రామ్ పొద్దున ఒక 5:30-6 ఆ మధ్యలో అంటే ఈ సన్ రేస్ మొట్టమొదటి సన్ రేస్ ఆ బీచ్ దగ్గరికి రావడం, బీచ్ వరకు రావడం, ఆ సన్ రేస్ వైపు చూస్తే, ఆ సూర్యుడు వైపు చూస్తే ఈ ఆలివ్ రిడ్లేస్ ఈ సీ వైపు పంపించడం జరుగుతుంది. అదొక ప్రోగ్రాం కాకుండా ఇంకొకటి ఆ రోజు ఇంకా కొన్ని టూరిజం ఇంకా ప్రమోట్ చేయాలి. దీనికోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మనం పెట్టినాం ఇక్కడ. దీంట్లో కొన్ని బోట్ రేస్ ఉండొచ్చు, కొన్ని ఇక్కడ బీచ్ స్పోర్ట్స్ అంటే ఒక వాలీబాల్ అది పెట్టవచ్చు. ఇది కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్స్ ఈ ఆలివ్ రిడ్లేస్కి మనం ఎలా అవేర్నెస్ మనం తీసుకురావాలి, ఈ కుక్కల మన బీచ్ దగ్గర రాకూడదు, ఇంకా పబ్లిక్ నుంచి కూడా ఎలా మనం హెల్ప్ మనకి ఉండాలి, దీని గురించి కూడా ఒక ప్రోగ్రాం మనం పెట్టినాం. ఈ ప్రోగ్రాం పొద్దున ఒక 5:30-6 ఆ టైంలో స్టార్ట్ చేసుకొని ఒక 2 గంటల వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఇది కాకుండా మనకి ఇప్పుడు తెలిసింది దగ్గరనే ఈ బీచ్ దగ్గరనే ఒక దాదాపు ఒక 30 మీటర్స్ 40 మీటర్స్ 40 మీటర్ దూరంలో ఒక షిప్ రెకేజ్ కూడా ఉంది. ఒక పాత బ్రిటిష్ టైం నుంచి ఒక షిప్ ఇక్కడ మునిగిపోయింది. సో అదే ఒక స్కూబా డైవింగ్ కమ్యూనిటీ కోసం చాలా మంచి లొకేషన్ అది. సో కాబట్టి మన విశాఖపట్నం నుంచి ట్రైన్డ్ స్కూబా డైవర్స్ తీసుకువచ్చి ఇక్కడ స్కూబా డైవింగ్ ఇండస్ట్రీ అంటే టూరిజం ఇండస్ట్రీ ఎలా మనం ప్రమోట్ చేయొచ్చు, స్కూబా డైవింగ్ కాకుండా స్నార్క్లింగ్, ఇది కాకుండా సీ కయాకింగ్, ఇలాంటి వాటర్ బేస్డ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మనం ఎలా ప్రమోట్ చేయొచ్చు అది కూడా మనం ఇప్పుడు 19న ఒక శాంపుల్ అంటే ఒక పైలట్ కింద మనం స్టార్ట్ చేసినాం. సో 19న ఒక కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్, ఇంకా ఫ్యూచర్లో బారువా బీచ్ ఇంకా ఒక మంచి మార్పు రావాలి, ఒక మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఇక్కడ ఇంకా చేంజ్ రావాలి. ఎందుకనే ఇక్కడ పక్కన హరిత రిసార్ట్ ఉంది, పక్కన బీచ్ లైట్ హౌస్ ఉంది, ఇది కాకుండా మనకి అనుకూలంగా మహేంద్ర తనయ రివర్ ఇక్కడ సీలో కూడా కలుస్తుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. బట్ అయినా సరే పబ్లిక్ ఇక్కడ రావడం లేదు. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ కూడా లోకల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, కొన్ని లైటింగ్ లేదు, టాయిలెట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది కాకుండా సిట్టింగ్ బెంచెస్ కానీ షేడ్ ఏరియాస్ లేవు. అది కూడా ఇప్పుడు కాకుండా 19 కాకుండా ఇంకా నెక్స్ట్ 2-3 వీక్స్లో అది కూడా మనం స్టార్ట్ చేస్తాం. సో 19న ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ అట్లీస్ట్ ఒక ఈ ప్రోగ్రామ్ సస్టైనబుల్ మేనర్లో ఒక 1 మంత్ మనం సస్టైన్ ఎలా చేయగలుగుతున్నామో అది మనం ఈ 19న మనం డిసైడ్ చేస్తాం. మరి ముఖ్యంగా ఇప్పుడు 19th ఎందుకు డిసైడ్ చేసామంటే అదే రోజు 3rd సాటర్డే. సో మీ అందరికీ తెలుసు ఎవ్రీ 3rd సాటర్డే శనివారం మనం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ఈ ప్రోగ్రాం మనం పెట్టినాము. సో అదే రోజు
ఆనరబుల్ మినిస్టర్ సార్ అలాగే గ్రామస్తులు నేను సొంతంగా ఇంకా మన ఆఫీసర్స్ కూడా ఇక్కడ బీచ్ క్లీనింగ్ అలాగే ఇక్కడ దగ్గర కూడా క్లీనింగ్ కొన్ని ప్రోగ్రామ్స్ పెడతాం. సో కాబట్టి సస్టైనబుల్ వేలో మనం ఈకో టూరిజం మనం ఎలా డెవలప్ చేయవచ్చు ఆ రోజు కూడా మనం కొన్ని డిస్కషన్స్ ఇక్కడ చేస్తాం. బట్ మరీ ముఖ్యంగా ఆలివ్ రిడ్లెస్ ఒక మెయిన్ థీమ్గా పెట్టేసుకొని ఆ రోజు ఆనరబుల్ మినిస్టర్ చేత ఒక మంచి కార్యక్రమం ఇక్కడ మనం మొదలు పెడతాం. ఇదే విధంగా మినిస్టర్ సార్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం శ్రీకాకుళంలో ఉన్న ఒక 193 కిలోమీటర్స్లో కొన్ని ఒక 19 వరకు ఒక 12 వరకు ఒక హ్యాచరీస్ ఉన్నాయి.